ఫ్రై లెగ్ పీస్కి బిర్యానీకి అండి 4 లెగ్ పీసెస్ తీసుకొచ్చాను. అది మీ ఇష్టం అండి, కొలత ఎంతైనా తీసుకొచ్చుకోండి. ఒక 3 మామూలుగా పీసెస్ ఇవి వాష్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం అండి. అల్లం 150 గ్రామ్స్, వెల్లుల్లిపాయ 3 పాయలండి. ఈ సైజు వెల్లుల్లిపాయలు 3 తీసుకోండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తారండి, వెల్లుల్లిపాయ స్మెల్ ఎక్కువ అవుతుంది. మీరు బిర్యానీకి కానీ కర్రీకి కానీ చూసుకోండి మీ ఇష్టం. వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ చేసుకోవాలండి. మీకు తగినంత వాడుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. ఇవి తోక మిరియాలు అంటారు, ఇది మామూలు మిరియాలు, ఇది ఒక ఫ్లవర్ వస్తుంది. ఇవన్నీ కూడా మిక్సీ తిప్పుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ అండి లెగ్ పీస్లో కలుపుకోవాలి మనం. ఇవి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలండి, చూపిస్తాను. మనం ఇందాక పేస్ట్ చేసుకున్న దాంట్లో మీకు చూసి సరిపడానే వేసుకోండి. ఎక్కువ ఉంటే మనం చికెన్ వండుకుంటాం కదా, చికెన్లో వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకొని పెరుగండి, ఇలా ఒక గరిటె పెరుగు కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసేసి నిమ్మకాయ సగం నిమ్మకాయ పిండాలండి దీంట్లో కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకోవాలి. పీస్ బిర్యానీకి లెగ్స్ ఫ్రై చేయటానికండి ఈ గరిటెతోటి 4 గరిటెలు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లో ఇలా మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తోక మిరియాలు, మామూలు మిరియాలు, ఈ చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లెగ్ ఫ్రై కోసం అండి ఉల్లిపాయ ఒకటి, కొంచెం పుదీనాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న లెగ్ పీస్లు అండి, ఓన్లీ లెగ్ పీస్ ఒక్కటే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలో. ఈ పేస్ట్ మాత్రం ఇలాగే వదిలేసేయాలి. ఈ చికెన్ ఫ్రై విడిగా చేసి చూపించానండి. చికెన్ ఫ్రై చేయటం ఒక వీడియో, బిర్యానీ ఒక వీడియో అనండి, కర్రీ కూడా ఒక వీడియో, మొత్తం 3 వీడియోస్ మనవి చూడండి.